పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన హారర్ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. మరోసారి ఆయన అదే జోనర్ లో దర్శకుడు వాసు చెప్పిన కథ నచ్చి శివలింగ మూవీలో నటించారు. కన్నడ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, రహీం అనే వ్యక్తిని ఒకతను ట్రైన్ లో నుంచి తోసి చంపేస్తాడు. అయితే అది ఆత్మహత్య అని కోర్టు తీర్పునిస్తుంది. రహీం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కేసు రీఓపెన్ చేస్తుంది. ఏ కేసు చిక్కుముండైనా ఇట్టే విడదీసే శివలింగ అంటే లారెన్స్ చేతుల్లోకి రహీం కేసు వెళ్తుంది. అదే సమయంలో లారెన్స్ కు పెద్దలు సత్య అనే అమ్మాయి అంటే రితికా సింగ్ తో వివాహం చేస్తారు. శివలింగ తన భార్యతో కలిసి కేసు పరిష్కరించడానికి వరంగల్ బయలుదేరతాడు. అక్కడికి వెళ్లిన దగ్గర నుండి సత్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తనకు ఎవరో ఆత్మగా కనిపిస్తున్నారని భయపడుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో సత్య శరీరంలో రహీం ఆత్మ ప్రవేశించిందని శివలింగకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రహీం కు సత్యం ముందే తెలుసా? అసలు రహీం ను ఎవరు ఎందుకు చంపారు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణకు వస్తే, ఈ మధ్య కాలంలో హారర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ శివలింగ వాటికి భిన్నంగా ఉంటుంది. సినిమా మొదటి భాగంలో ఎలాంటి లాగ్ లేకుండా ప్రతి సన్నివేశం ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించాడు దర్శకుడు వాసు. ఇంటర్వెల్ బ్యాంక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కానీ అసలు రహీం ను ఎవరు చంపారనే విషయం ఆఖరి వరకు రివీల్ చేయకపోవడం ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక దెయ్యాన్ని చూపించే సన్నివేశాలు కొన్ని హాలీవుడ్ సినిమాల నుండి కాపీ కొట్టినప్పటికీ గ్రాఫిక్ వర్క్ ఆకట్టుకుంది. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో లారెన్స్ అందంగా కూడా కనిపించారు. రితికా సింగ్ తన పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా దెయ్యం సీన్స్ లో బాగా నటించింది. లారెన్స్ తో పోటీపడి మరీ డాన్సులు చేసింది. రహీం పాత్రలో నటించిన శక్తి సినిమాకు మరో ప్లస్. 2 వేరియేషన్స్ లో బాగా నటించాడు. ఊర్వశి, ఒడివేలుల మధ్య వచ్చే కామెడీ ట్రాక్స్ ఎంటర్టైన్ చేసింది. ఇక తమను అందించిన బాణీలు పర్వాలేదనిపించాయి. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. మొత్తానికి 2.5 గంటలు చక్కటి టైం పాస్ చేయడానికి శివలింగ మంచి ఆప్షన్. ఫైనల్ గా చెప్పాలంటే శివలింగ ఓ మంచి ఎంటర్టైనింగ్ మూవీ.